అనేక జన్మలు ఎత్తిన తర్వాత మన ఆత్మ మనం తెచ్చుకున్నటువంటి కర్మల యొక్క కారణం చేత ఈ కర్మలు ఎప్పుడు కూడా ఆత్మకి ప్రాప్తించి ఉంటాయి, శరీరానికి ప్రాప్తించి ఉండవు. శరీరాన్ని ఇబ్బంది పెడతాయి తప్ప శరీరంతో అంతమైపో కూడా క్యారీ అవుతూ ఉంటాయి. ఈ ఆత్మ ఏ రూపంలోకి వెళ్తే దాంట్లోకి ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అసలు ఆ రూపంలోకి వెళ్ళడానికి కారణమే కర్మ అన్నమాట. యోగం కూడా కారకత్వం వహిస్తుంది వాళ్ళ ఎటువంటి స్థితిలో వాళ్ళు పుట్టాలి అనేది. యోగ కర్మల చేత ఈ జనన మరణాలు, ఆయా రూపాల్లో పుట్టడం ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. ఏదేమైనా ఆత్మ అనేది సుమారుగా శాశ్వతమైన పదార్థం కింద భావించండి. ఇది ఎప్పటికీ కూడా మరలా పుడుతూనే ఉంటుంది. ఇక మానవ జన్మలో మాత్రమే ఇక ఈ జన్మరాహిత్యం, ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటకు వచ్చేయడానికి, శూన్యంలో కలిసిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. దాన్నే మోక్షం అంటారు.